ప్రస్తుతం అంతపాటున్నారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాహుల్ పర్యటనతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం పెరిగిందా లేక అంతర్గత గొడవలు బయటపడ్డాయి అని చెప్పి ఆందోళన పడుతున్నారా? మురళి, రాహుల్ గాంధీ గారి పర్యటన తెలంగాణ చరిత్రలోనే నిలబడిపోయే విధంగా అద్భుతంగా జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు కూడా చాలా ఉత్సాహంగా రాహుల్ పర్యటనని వీక్షించాయి, రాహుల్ పర్యటనలో పాల్గొన్నాయి. మేము ఎక్కడ తిరిగినా రోడ్డు మీద కానీ, మీటింగ్ కానీ, ఎడిటర్స్ మీటింగ్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ అద్భుతంగా జరిగినాయి. చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అయింది తెలంగాణ సొసైటీలో. పాజిటివ్ అని మీరు అంటున్నారు, కానీ ఆన్ ది అదర్ సైడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలన్నీ కూడా రాహుల్ పర్యటన సందర్భంగా బట్టబయలయ్యాయి అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదా? మురళి, అసలు అంతర్గత విభేదాలు లేనే లేవు. అసలు బయటపడడం ఏంటి? మీడియా వాళ్ళ క్రియేషనే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దేర్ ఆర్ నో ఇంటర్నల్ డిఫరెన్సెస్. అందరం కలిసికట్టుగా ముందుకు పోతున్నాం. మీరే కొంత అభద్రతా భావంతో ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది కదా? అస్సలు ఏం లేదు, అందరం కలిసికట్టుగానే ఉన్నాం. ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం. ముఖ్యంగా రేవంత్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి కొంత అభద్రతా భావంతో కూడుకుని ఉంది అనేటువంటి ఒక ప్రచారం జరిగింది, అవునా కాదా? అస్సలు అటువంటి విషయమే లేదు. రేవంత్ మంచి పర్సనల్ ఫ్రెండ్ కూడా. అతను కాంగ్రెస్ పార్టీలో రావడానికి నేనే ఇనిషియేషన్ తీసుకున్నా. అతను కాంగ్రెస్ పార్టీకి మంచి అసెట్గా ఉన్నాడు. ఇద్దరం అన్ని విషయాల్లో మంచిగా కలిసి పనిచేస్తున్నాం. మీరే ఎక్కువ జూనియర్లని పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చారు తప్ప సీనియర్ల విషయంలో కొంత ఉత్తమ్ అసహనంతో అభద్రతతో వ్యవహరించారు అనేటువంటి ప్రచారం మీ పార్టీలో. అది మురళి ఎవరంటున్నారేమో కానీ ఇవన్నీ పచ్చి అబద్ధాలు. అందరం మంచి అట్మాస్ఫియర్లో కలిసిమెలిసి ముందుకు పోతున్నాం. పార్టీలో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అసలు లేనేలేవా? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఏమీ లేవు ఇప్పుడు. సరే, మేము టీఆర్ఎస్ఓ లేకపోతే వైఎస్ఆర్సీపీఓ టీడీపీ కాదు. కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ల చరిత్ర గల పార్టీ. కొన్ని విషయాల్లో విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ విభేదాలు మాత్రం ఏమాత్రం లేవు. కానీ పార్టీలో పెద్ద ఎత్తున నాయకులు చేరేటువంటి ఆస్కారం ఉంది రాహుల్ పర్యటన సందర్భంగా అనేటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు. కానీ కొత్త నాయకుడు ఒక్కరన్నా చేరారా రాహుల్ పర్యటన సందర్భంగా? మేము కావలసుకునే ఈసారి ఈ పర్యటనలో జాయినింగ్స్ ప్రోగ్రాం పెట్టుకోలేదు. ఈసారి మేము వేరే ఒక లక్ష్యాలతో ఉద్దేశాలతో మొత్తం పర్యటన ప్లాన్ చేసినాం. పెద్ద ఎత్తున జాయినింగ్ కార్యక్రమం ఇప్పుడు ఈ 2-3 వీక్స్లో ఉంటుంది. మేము కావాల్సుకునేది పెట్టలేదు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాంలో. అంతేనా లేక అసలు నాయకులు చేరడానికి కాంగ్రెస్లో ఇష్టపడట్లేదా? చాలా మంది ఇష్టపడుతున్నారు. మేము ముందు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారి పర్యటనలో ఇది పెట్టుకోవద్దు, ఆయనగా పెట్టుకుందాం అనుకున్నాం అని మీరు అంటున్నారు. కానీ ఏ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూసేటువంటి ఆస్కారం ఉంది? మళ్ళీ తిరిగి మీరు గెలుస్తారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు కదా మీ వైపు నాయకులు చూసేది. మురళి, మొత్తం అన్ని రాజకీయ పక్షాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గెలవాలని కోరుకుంటున్నారు అందరు. అంటే నేను ఇప్పుడు పేర్లు చెప్పలేను, కానీ అన్ని పార్టీల నుంచి, అధికార పార్టీ నుంచి కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కానీ రాహుల్ చేతే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అబద్ధాలు చెప్పించింది తెలంగాణ గడ్డ మీదే. ఇది మీ ప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ, నిజమా కాదా? ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ మేలు కోలుకునేవాళ్ళు, తెలంగాణ ప్రజల మేలు కోలుకునేవారు. తెలంగాణలో ఏమేమి పొరపాట్లు జరుగుతున్నాయో, ఏ విధంగా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందో, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదో అది స్పష్టంగా చెప్పిండ్రు. వారు చెప్పిన ప్రతి ఫ్యాక్ట్కి మేము కట్టుబడి ఉన్నాం. కానీ 1,00,000 ఉద్యోగాలు వరకు సుమారుగా ఇప్పటికే ఇచ్చి ఉన్నాం. ఆ విషయం కనీసం తెలియక రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇది ముఖ్యమంత్రి గారి మాట. అంటే ఉద్యోగాల గురించి 2 నిమిషాల సమయం ఇవ్వండి మురళి, మాట్లాడతాను. కేసీఆర్ ఒక పచ్చి అబద్ధాల కోరు, ఒక మోసగాడు. అన్ని విషయాల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తాడు. అసలు ఎంత ధైర్యం ఉంటే ఇంత అబద్ధాలు చెప్పాలి కేసీఆర్? ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు జూన్ 2014లో ఏ ఖాళీలో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాయి? 1,07,000 ఖాళీ ఉన్నాయి. ఆ 1,07,000 ఖాళీలు ఉన్న దాంట్లో ఎన్ని నింపిన పడరకు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చే ఫిగర్లోనే 11,000 నింపిన అంటున్నారు. అంటే 4.5 ఏళ్ల తర్వాత కూడా వారు ముఖ్యమంత్రి అయిన రోజు ఎన్ని ఖాళీలను అవి కూడా నింపలేదు. ఇక దాని గురించి ఆయన మాట్లాడితే ఏం చెప్పాలి? కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేకపోవచ్చు టెక్నికల్ గ్రౌండ్స్లో, కానీ ఈరోజు ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ తెలంగాణలో పెరిగిందా తగ్గిందా అంటే పెరిగింది అని చెప్పి అనేటువంటి ఆస్కారం లేదా?
అన్ని సర్వేల ప్రకారము అన్ని రిపోర్ట్ల ప్రకారము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈనాటి వరకు తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ పెరిగింది. మీకు ఫిగర్ తెలవాలి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరనే 15 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్ రిజిస్టర్ చేసుకున్నారు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టడం కోసం, నిరుద్యోగ యువతలో ఒక భ్రమల్ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజున నిరుద్యోగ భృతి అనేటువంటి ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తోంది. ప్రాక్టికల్గా సాధ్యం కానటువంటి అంశాన్ని. ఇది అధికార టీఆర్ఎస్ మాట. ఏమంటారు? మురళి, గతంలో కూడా చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇది చేయలేదు అంటే చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉంది. ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇస్తామని మేము చెప్పినప్పుడు ఈ పార్టీలన్నీ కూడా అది వీలు కాదన్నాడు. ఇప్పుడు ఫ్రీ పవర్ ఇస్తున్నావు, అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతుంది. మరి ఫామ్ లోన్ ఎవరు వీలు కాదన్నారు, ఏకకాలంలో ఫామ్ లోన్ ఎవరు చేసినాం. అదేవిధంగా నిరుద్యోగ విషయంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించడం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రధాన లక్ష్యం. ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్. ఎవరికైతే ఉద్యోగాలు కల్పించలేమో వారికి సపోర్ట్ కోసం, కొంత ఆసరా కోసం నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మాట ఇచ్చినావు, కట్టుబడి ఉంటావు. మీకు ఫిగర్ కూడా చెప్తా. నెలకి 10 లక్షల మంది యూత్కి, అన్ఎంప్లాయిడ్ యూత్కి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో 3,000 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వబోతున్నాం. 10 లక్షల మందికి కాంగ్రెస్ నాయకులు వచ్చేది లేదు, పోయేది లేదు. 10 లక్షలు ముఖ్యమంత్రి మాట ఎట్లా వీలైతే అడిగిండు. నేను చెప్తున్నా, 10 లక్షల మంది అన్ఎంప్లాయిడ్ యూత్కి నెలకి 3,000 ఇస్తే 300 కోట్లు నెలకి ఖర్చు. ఇది ఈజీగా, సునాయాసంగా తెలంగాణ బడ్జెట్లో సాధ్యమవుతుందని చెప్పి మేము చేసిన అధ్యయనం. నెలకి 300 కోట్లు ఇవ్వడం వీలు కాదా? అంతే, అదే ఖర్చు. అది 10 లక్షల మందికి 3,000 రూపాయలు ఇస్తే 300 కోట్లు. 300 కోట్లు ఈజీగా ఈ బడ్జెట్లో ఇవ్వచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రచారం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఈరోజు హైదరాబాద్ నగర శివార్లలోనే మొత్తం కలిపి 1,00,000 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులకి ఇది కనిపించడం లేదా? ఇది ఎంపీ కవిత, టీఆర్ఎస్ ఎంపీ కవిత ఇదే డాష్ నుంచి మమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న. కావాలంటే మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను కూడా ఛాలెంజ్ చేశారు. ఎంపీ కాదు, వాళ్ళ అన్న కాదు, వాళ్ళ అయ్య కాదు, వాళ్ళందరూ కూడా అన్ని విషయాల్లో పచ్చి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు. కాంగ్రెస్ నాయకులు టూర్ పెడతా ఉన్నారు. నేను మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి స్టార్ట్ చేస్తే మీకు వీడియో క్లిప్పింగ్ కలిపి ఒక మీకు ఎక్కడెక్కడ ఇళ్ల నిర్మాణం వీడియో క్లిప్పింగ్ చూపెడతాను. బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారా? 2016 మార్చిలో హౌసింగ్ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన అసెంబ్లీలో చెప్పిన విషయం. 2016 మార్చిలో 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో కడుతున్నాం, 1,60,000 ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో కడుతున్నాం, 2,20,000 ఇండ్లు 2017 మార్చి నాటికి పూర్తి చేస్తాం, చేయకుంటే ఓట్లు అడగము అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు వాళ్ళు విడుదల చేసిన ఫిగర్స్, అఫీషియల్గా విడుదల చేసిన ఫిగర్స్, మొత్తం రాష్ట్రంలో పూర్తయిన ఇండ్లు 5,000 ఇండ్లు. అన్నిటికీ ఒక తప్పుడు ప్రచారం, ప్రొపగండా తప్పితే వాస్తవం ఫీల్డ్లో ఈ రోజు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో బ్రహ్మాండమైనటువంటి ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులకు కావాలంటే మేమే బస్సులు ఏర్పాటు చేసి చూపిస్తాం. ఇది ఈరోజు టీఆర్ఎస్ నాయకత్వం సవాల్. మీరు వెళ్తారా, చూస్తారా? మీరు చెప్పిన ఎంపీ గారు గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నచ్చు, కానీ గేటెడ్ కమ్యూనిటీ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి, దాదాపుగా ఈ టర్మ్లో ఇదే చివరి పథకం అనేటువంటి సంకేతాలు ఆల్రెడీ ఇస్తున్నారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకి అభివృద్ధి కనిపించట్లేదేమో, కావాలంటే కంటి వెలుగు కింద వారి కళ్ళకు కూడా రిపేర్లు చేస్తాం, వాళ్ళ కళ్ళకు కూడా ఈ రోజున వైద్యం చేయిస్తాం. ఇది టీఆర్ఎస్ మాట. ఏం చెప్తారు సమాధానం? మురళి, ముఖ్యమంత్రి గారు కంటి ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ పోతాడు. ఓకే, ఆయన ఏమైనా చేసుకోవాల్సి వస్తుందేమో, మాకేం అవసరం లేదు. కంటి వెలుగు ఇది మేము ఒకటే అడుగుతున్నాం. మీరు సరోజినీదేవి ఐ హాస్పిటల్లోనో మరో ఐ హాస్పిటల్లోనో ఎందుకు మీరు సరైన డాక్టర్లు, ఎక్విప్మెంట్ క్రియేట్ చేయడం లేదు? ఇది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ తప్పితే మరొకటి కాదు. కాంగ్రెస్ నాయకులకి అభివృద్ధి కనిపించట్లేదు, అందుకోసమే వాళ్ళ కళ్ళకి రిపేర్లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మురళి, నీకెక్కడ అభివృద్ధి అవపడుతుందా? ఈ 4.5 ఏళ్ల పాటు ఏం జరిగిందా తెలంగాణలో అంటే, ఇతర పార్టీ వాళ్ళని కొనుక్కోవడం, తెలంగాణ రాష్ట్రాన్ని 69 లక్షల అప్పుడు ఉంటే 2 లక్షల అప్పుకి పెంచడం, తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తంలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు,
తెలంగాణలో దేశం మొత్తంలో ఎక్కువ లిక్కర్ సేల్స్, తెలంగాణలోనే మరి గిరిజన రైతులు మాకు ఎంఎస్పి మద్దతు ధర ఇవ్వాలంటే కాళ్ళకి చేతులకి బేడీలు సంఖ్యలే జైలు పంపించిండ్రు. తెలంగాణలోనే దళితులు అక్రమ ఇసుక మాఫియా వద్దు అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంట్ షాక్లు ఇచ్చిండ్రు. అభివృద్ధి ఏమీ చేయలేదు, ఏమీ అవపడతలేదు కూడా కదా. కానీ అది అదర్ సైడ్ ప్రధాని మోదీయే పార్లమెంట్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఈ రోజు ఆయన కొట్లాట ఆంధ్రప్రదేశ్లో పక్కన పెట్టి డెవలప్మెంట్ వైపు పోతున్నారు. డెవలప్మెంట్లో ఈరోజు తెలంగాణ దూసుకుపోతుంది అన్నది మోదీ గారు ఇచ్చినటువంటి కితాబు. మీకు కనిపించట్లేదా? నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో తెలంగాణ ఇవ్వడం తప్పన్నట్టు మాట్లాడితే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ ఎంపీలు నోరు మెదకపోవడం ఇది వాళ్ళకి సిగ్గుచేటు. అదేవిధంగా నరేంద్ర మోదీకి కేసీఆర్కి మరి మంచి మిత్రత్వం ఉందనే విషయం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళకి మిత్రత్వం ఉండొచ్చు, కానీ తెలంగాణకి మాత్రమే మేలు జరగలే. తెలంగాణ బిల్లులో ఉన్న కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా, మరి ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందా, ఐటీఐఆర్ కాపాడుకోగలిగినవా? మోదీ వల్ల తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది. కేసీఆర్ దానికోసం కొట్లాడలేదు. మిత్రపక్షాల గురించి అడుగుతున్నారు కాబట్టి ఇప్పటికే రాబోయే ఎన్నికలకు సంబంధించి టీడీపీ కాంగ్రెస్ల మధ్య పొత్తుకి సంబంధించి ఒక అవగాహన ఆల్రెడీ ఉంది, అది కన్ఫర్మ్ అవుతోంది అని చెప్పి అనుకోవచ్చు. మురళి, ప్రస్తుతం బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కార్యక్రమాలపై మేము అన్ని పక్షాలతో కలిసి పోరాడుతున్నాం. అలయన్సెస్ విషయంలో టీడీపీ కానీ మరొక పార్టీ కానీ అది పూర్తిగా ఇంకా చర్చ మొదలు కాలేదు. ఇక్కడ చర్చించి మా సజెషన్స్ ఏఐసీసీకి ఇస్తాం, మరి ఏఐసీసీలో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. రాజ్యసభ ఎన్నికల సందర్భంలో రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నేరుగా తెలుగుదేశం పార్టీ ఓటేసింది. సరే, ఇది పొత్తుకి ఒక ప్రారంభం కదా, పొత్తుకు ఒక గాంధీ ప్రస్తావన కదా. జాతీయ రాజకీయాల్లో మీరేనారు కదా గతంలో ఉంటే తప్పే ఉందని. ఎస్, ఉంటే తప్పు లేదు, కానీ ఇప్పటివరకు చర్చలు మొదలు కాలేదు. అది వాస్తవ పరిస్థితి. మరి ఒక విషయం ఇప్పుడు చెప్పాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కేసీఆర్ మద్దతు ఇస్తాడు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇస్తాడు. డిమానిటైజేషన్, జీఎస్టీ, మొన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇస్తాడు. మరి బీజేపీ కేసీఆర్ అయితే ఆన్ రికార్డ్ చెప్పినటువంటి మాట వచ్చే ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోతున్నామని. కాంగ్రెస్ నాయకత్వం అయితే చెప్పట్లేదుగా ఒంటరిగా పోతున్నామని, ఖచ్చితంగా పొత్తులు ఉంటాయని చెప్తోందిగా. మురళి, నేను ఆన్ రికార్డ్ చెప్పేది నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని మీకు చెప్తున్నా, ఇప్పటి వరకు పొత్తులపై ఫార్మల్గా ఎవరితోనూ కూడా చర్చించలేదు. ఇప్పుడు జరగలేదు, నేను అడుగుతుంది రాబోయే ఎన్నికల్లో. ఇప్పటి వరకు చర్చించలేదు. రాహుల్ గాంధీయే ఎడిటర్స్ కాన్ఫరెన్స్లోనే చెప్పినటువంటి మాట ఆ రోజున చాలా క్లియర్గా, పీసీసీలకి ఆ విషయంలో స్వేచ్ఛ ఉంటుంది, పీసీసీలు ప్రపోజ్ చేస్తే మేము పొత్తులకి రెడీ అవుతామని. కరెక్ట్ మురళి, నేనేమంటానంటే సో ఇప్పుడు మీ చేతిలోనే ఉంది వ్యవహారం. అయితే మురళి అయితే సిద్ధంగా ఉన్నారు కదా తెలుగుదేశం పొత్తుకి. మురళి, ఇప్పటి వరకు ఈ రోజు ఈ నిమిషం వరకు మేము విత్ ఇన్ ద పార్టీ కూడా ఈ పొత్తుల విషయంపై చర్చించలేదు. ఇక్కడ అందరి నాయకులతో చర్చించి ఇస్తాం. మీ ఆలోచన గురించి అడుగుతున్నాను. మీరు చర్చించడం ఉండకపోవచ్చు, కానీ ఇప్పటివరకు దాని గురించి మీరైతే పొత్తులకి ఇప్పటివరకు దాని గురించి అనుకోలేదు. ఒక్క తెలుగుదేశం పార్టీతోనే కాదు, ఈ రోజున బీజేపీకి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని పక్షాలు ఉన్నాయి. కోదండరాం పార్టీ కావచ్చు, లేక ఇంటి పార్టీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు. వీరితో చర్చలకి, వీరితో మిత్రపక్షాలుగా వీరితో ఉండడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నం చేస్తోందా అంటే? మురళి, ఒకటే నేను ముందు చెప్పినట్టుగా బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అందరితో కలిసి పోరాడుతున్నాము. ఎలక్షన్స్లో వీళ్ళతో పొత్తు విషయంపై ఇప్పటి వరకు పార్టీలో చర్చ చేయలేదు. అది ముందు ఆలోచన చేద్దాం. సో డోర్స్ అయితే ఓపెన్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఏమి రిజిడ్గా ఎవరితో పొత్తు పెట్టుకోం అనేటువంటి మాట అయితే చెప్పట్లేదుగా. పొత్తు పెట్టుకోవాలని కానీ పొత్తు పెట్టుకోవద్దని కానీ ఇప్పటివరకు ఆలోచన చేయలేదు. సరే, భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలతో చర్చించడానికి అయితే సిద్ధంగానే ఉన్నారుగా. పొత్తులపై ఇప్పటివరకు చర్చించలేదు. ఇప్పటివరకు చర్చించలేదు. సిద్ధంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఆలోచన పొత్తులకి సుముఖంగానే ఉంది కదా. అలాంటి సమయంలో ఆలోచన చేస్తాం. సో ఆ డోర్స్ అయితే ఓపెన్ ఉంటాయి. మీరేమంత క్లోజ్గా సమయంలో ఆలోచన చేస్తాం. అంటే టీఆర్ఎస్ని ఒంటరిగా ఎదుర్కొనేటువంటి కెపాసిటీలో ఈరోజు కాంగ్రెస్ నాయకత్వం లేదా అని అడిగితే చూడండి, ఇప్పుడు మురళి, టీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలు జరిపితే స్పష్టంగా మేము 75 సీట్లు గెలవబోతున్నాము.
పొత్తుల విషయంలో ఈ రోజు వరకు మేము డిస్కస్ చేయలేదు, ఆ తర్వాత డిస్కస్ చేసి ఫైనల్. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జనం ఎందుకు ఓట్లు వేయాలి? మురళి, ఒక విషయం స్పష్టంగా మరి తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు వాస్తవంగా వాళ్ళకి చాలా గుడ్ విల్ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండ్రు, మా జీవితాలు బాగుపడతాయని తెలంగాణలో దళితులు కానీ, గిరిజనులు, మహిళలు, బీసీలు, ముస్లిమ్స్, యువత, రైతులు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 4.5 ఏళ్లలో తెలంగాణ సమాజంలో ఏ వర్గానికి కానీ, దళితులకు కానీ, గిరిజనులకు కానీ, బీసీలకు కానీ, ముస్లింలకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, మరి రైతులకు కానీ, రైతు కూలకు కానీ, మహిళలకు కానీ మేలు జరగలేదు. అందరూ మేము మోసపోయామనే భావనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీయే మేలు అనే భావన తెలంగాణలో ఏర్పడింది. రైతు బంధు పథకం కింద నేరుగా రైతులకు డబ్బులు ఇచ్చి వాళ్ళలో ఆనందాన్ని చూస్తున్నాం, ఇది ముఖ్యమంత్రి చెప్తున్నారు. 4 ఏళ్ల పాటు తెలంగాణలో దేశంలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? కేసీఆర్ వైఫల్యం వల్లనే చెప్పి మనం చేస్తున్నాను. 4 ఏళ్ళు వాళ్ళ సంగతి మర్చిపోయి ఈ రోజు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇదేదో ఎలక్షన్ గిమ్మిక్ చేస్తున్నారు. మేము ఒకటే విషయం చెప్తున్నాం, మేము ఎన్నికల్లో గెలుస్తాం, 100 రోజుల్లో 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయబోతున్నాం అనే విషయం మరోమారు మనం చేస్తున్నాం. ఈ పథకం చూసి, రైతు బంధు పథకం చూసి మిగతా రాష్ట్రాల్లో సైతం ఇటువంటి పథకం కావాలి అనే అక్కడ ఉన్నటువంటి రైతాంగం ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇది టీఆర్ఎస్ నాయకత్వం చెప్పినటువంటి చిల్లర మాటలు. ఏ రైతు అంటే ఇతర రైతులు ఏం చూస్తున్నట్టే అసలు తెలంగాణలో ఈ రైతులు ఎంత మోసపోయినరు, ఇన్ని వేల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, అరే ఎంత మరి పనికిరాని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుకుంటున్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా రఫేల్ కుంభకోణానికి సంబంధించి మీరు బాగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకి నేరుగా కనెక్ట్ అయినటువంటి అంశాలని పట్టుకొచ్చి ప్రచారం చేస్తే దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా లాభం ఉంటుందా అని అడిగితే, మురళి ఒకటి విషయం చెప్పాలి. నేను కూడా భారతదేశంలో చైనా, పాకిస్తాన్ బార్డర్లలో యుద్ధ విమానాలు నడిపాను. ఆ అనుభవంతో కూడా చెప్తున్నాను, ఒక దేశానికి ఉన్న రక్షణ దళాలలో అత్యంత ప్రాధాన్యం ఉంది యుద్ధ విమానాలు. అంటే యుద్ధాన్ని శత్రువుని స్ట్రైక్ చేయాలన్నా, దేశాన్ని కాపాడుకోవాలన్నా మెయిన్ స్ట్రైకింగ్ ఆర్మ్ ఇస్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. అయితే రఫాల్ ఈ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద కుంభకోణం జరిగింది. ఇండియా సెక్యూరిటీ హెస్ బీన్ కాంప్రమైజ్డ్. అంటే స్పష్టంగా రఫాల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో నరేంద్ర మోదీ గారు అవినీతికి పాల్పడ్డారనే విషయం మరి ఆధారాలతో సహా ఏఐసిసి ముందు పెట్టింది. అంటే దేశ రక్షణనే కాంప్రమైజ్ చేసిన వీళ్ళు, మరి ఇది తప్పనిసరిగా ప్రతి సామాన్యునికి సంబంధించిన విషయమే ఇది. అదిగాక పెద్ద ఎత్తున అనిల్ అంబానీకి ఫేవర్ చేసి హెచ్ఏఎల్కి మోసం చేసి మరి ఇది ప్రజల్లో తీసుకుపోవాల్సిన విషయం తప్పనిసరి అని చెప్పి మేము భావిస్తున్నాం. నిన్నటి పిసిసి అధ్యక్షుల సమావేశంలో కూడా రాహుల్ గాంధీ మీకు ఇచ్చినటువంటి సందేశం దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయమని. అంటే బోఫోర్స్ కుంభకోణాన్ని మరిపించడం కోసం మేమే కాదు కుంభకోణాలు చేసింది, బీజేపీ కూడా కుంభకోణాలు చేస్తోంది అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం ఇది. మురళి, మీ అందరికీ తెలుసు బోఫోర్స్ కుంభకోణంలో ఏమీ లేదని ఢిల్లీలో అన్ని కోర్టులు ఇప్పుడు తేల్చేసినాయి. రఫాల్ కుంభకోణంలో ఒకటే విషయం నేను చెప్తాను మీకు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే యుద్ధ విమానం కొనడానికి 526 కోట్లతో ఒప్పందం చేసుకుంటే ఎన్డీఏ వచ్చిన తర్వాత 1600 కోట్లతో అదే యుద్ధ విమానాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇది మరి కుంభకోణమా కాదా? 41,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ కొనుగోలులో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తుందో మరి వాళ్ళు జవాబు చెప్పలేకపోతున్నారు. అదేవిధంగా సాధారణంగా ఆఫ్సెట్ కాంట్రాక్ట్ అంటారు, అంటే దాన్ని కొన్ని పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి గతంలో ఎప్పుడు కూడా హెచ్ఏఎల్కి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అనిల్ అంబానీ తీసుకుపోయి, అనిల్ అంబానీకి ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, అసలు ఆ విషయమే తెలియదు, ఆయన నరేంద్ర మోదీ గారు ఎంబడి తీసుకుపోయి ఇందులో 30,000 కోట్ల ఆఫ్సెట్ కాంట్రాక్ట్ ఇవ్వడం ఇది ఒక భారీ కుంభకోణం అని చెప్పి మనం చేస్తున్నాం అని మీరు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం విషయం అడిగితే సోషల్ మీడియాలో 2014 ఎన్నికల సందర్భంలోనే మోదీ బ్రహ్మాండంగా సోషల్ మీడియాని వాడుకున్నారు అని చెప్పి ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు ఇంకా మీరు శక్తి యాప్ల ప్రిపరేషన్ దశలో ఉన్నారు. ఎప్పుడు మీరు అసలు మోదీని ఎదుర్కొనేటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు అంటే? చూడండి మురళి, 2014లో అనేక కారణాల వల్ల, ప్రధానంగా అప్పటి వరకు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం అక్కడ ఇక్కడ కాబట్టి హ్యూజ్ యాంటీ ఇన్కంబెన్సీ మా మీద ఉంది. కానీ అప్పటికి ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. ఒక్క విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీ ద్వారా టీవీ 9 వ్యూవర్స్ అందరికి కూడా,
మోదీ అక్కడ, కేసీఆర్ ఇక్కడ వస్తే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి, అణగారిన వర్గాలకి ఏదో మేలు చేస్తారు అనుకున్నారు, అందరూ అనుకున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిండు. కానీ అక్కడ ఇక్కడ పూర్తిగా ఫెయిల్ అయినరు. ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఏ ప్రొపగండా చేసినా అక్కడ మోదీ చిత్తుగా ఓడిపోయి ఖచ్చితం, ఇక్కడ కేసీఆర్ ఓడిపోవడం ఖచ్చితం. వ్యక్తిగతంగా మీ విషయం కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ రోజున పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత క్రమక్రమంగా ఒక అభద్రతకి లోనవుతూ వచ్చారా? ఎంతసేపటికి నా సీట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు పడ్డారా? మురళి, అది పూర్తిగా అబద్ధం. ఏనాడు కూడా అటువంటి భావం లేదు. సరే, ముందుగా నేను పీసీ ప్రెసిడెంట్ అవ్వాలని నేను అడగలేదు కూడా. మరి నేను ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి, అందరినీ కలుపుకు ముందు తీసుకుపోవడానికి అన్ని విధాలుగా చర్యలు చేశాం. ఇప్పుడు నేను 3.5 ఏళ్ళు పూర్తి చేశాను. నేను నా టెన్యూర్ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నాను. రైట్. అయితే ఎన్నికల సందర్భం నాటికి, ఎన్నికల సమయం నాటికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసేటువంటి ఆస్కారం మీ పార్టీలో ఉంటుందా? అసలు అప్పటి వరకు మిమ్మల్ని ఉంచుతారా? మురళి, ఒకటి, ఇది మీరు వెటరన్ జర్నలిస్టు, కాంగ్రెస్ పార్టీలో ముందస్తుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం జరగదు. కాంగ్రెస్ పార్టీకి సంస్కృతి లేదు. కానీ ఒక డైరెక్ట్ అనౌన్స్మెంట్ కాకపోయినా ఇండైరెక్ట్ అనౌన్స్మెంట్ అయితే చాలా సందర్భాల్లో ఉన్నాయిగా. రాజశేఖర రెడ్డి సీఎం క్యాండిడేట్ గా అందరికీ తెలియదా విషయం? ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో ఏమైనా ఇండికేషన్ ఈ స్టేట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆ స్వేచ్ఛ ఇస్తారా? ఒకటి మురళి, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎన్నికల రిజల్ట్ తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆయన డిసైడ్ చేస్తాడు. అందులో మరి నాకు కూడా వ్యక్తిగతంగా ఎటువంటి లేదు. హైకమాండ్ ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించినా నాకు యాక్సెప్టబుల్. పార్టీ ఎన్నికల వరకు పార్టీలో మిమ్మల్ని అధ్యక్ష స్థానంలో కొనసాగిస్తారు అనేటువంటి ఒక ధీమా మీకు ఉందా? ఎస్, తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో నేనే లీడ్ చేస్తున్నాను. ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వగలుగుతున్నారు? 100%. మీ పార్టీ జాతీయ నాయకత్వం మీకు ఆ మేరకు స్వేచ్ఛిస్తుంది అనుకుంటున్నారు? నేను మీకు స్పష్టంగా చెప్తున్నా, ఎన్నికల వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నేను లీడ్ చేస్తాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తాడు. అంతేనా? మీ సీటుకి ఎత్తపెట్టడం కోసం చాలా మంది ఇప్పటికే తయారయ్యారు. అసలు అది ఎవరేం చేయకున్నా మీరు మీడియా వాళ్ళు ఇదే జరుగుతున్న మీరు రాస్తున్నారు. అందరం మంచిగానే ఉన్నాం, అందరం కలిసి కట్టి ముందుకు పోతున్నాం. చాలా మంది మీ సీట్ ఎత్తపెట్టడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఏమి జరుగుతుంది, అట్లా ఎదుర్కోగలుగుతారా? చూడండి, నేను చాలా స్పష్టంగా చెప్పిన కదా, ఎలక్షన్స్ వరకు నేను లీడ్ చేస్తా. ఆ తర్వాత సీఎం క్యాండిడేట్ ఎవరో రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు. మీకేమైనా రహస్యంగా రాహుల్ గాంధీ గారు ఆ విషయం చెవులో చెప్పారా? అరే, నేను ఆయన చెవులో చెప్పడానికి కూడా చాలా మంది మీ పార్టీలో సిద్ధంగా ఉన్నారు కదా, ఆల్రెడీ జరుగుతున్నాయి కదా పనులు. ఇది మరి మీరు వేరే పార్టీ విషయంలో అంతర్గత విషయాలు రాయలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మసాలా పెట్టి రాస్తారు. ఇదంతా మీడియా సృష్టి. అందరం మంచిగా ముందుకు పోతున్నాం, మంచి వాతావరణం ముందుకు పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సీఎం ఎవరో రాహుల్ గాంధీ గారు డిసైడ్ చేస్తారు. రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీవీ కోసం సమయానికి ధన్యవాదాలు. ఇది తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.